ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. మరోవైపు ఏపీలో కూడా మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. అసలు ఈ వర్షాలు ఇంకెన్ని రోజులుంటాయి? ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉండబోతోంది? వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉండటంతో దాని ప్రభావం నేరుగా తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. అందుకే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రోడ్లు జలమయం అవ్వగా ట్రాఫిక్ కూడా నెమ్మదించింది. ఇదే పరిస్థితి రాబోయే కొన్ని గంటలు, అలాగే వచ్చే 3 రోజుల పాటు కూడా కొనసాగొచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే గనక పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని చూస్తే గనక అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం పరిసర ప్రాంతాలు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక మంగళవారం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి అయితే కొనసాగనుంది. పలు జిల్లాల్లో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. గురువారం వర్షాల తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రం కొనసాగుతాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వర్షాలకు ప్రధాన కారణం గనక చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండమే. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ వైపు ప్రయాణిస్తోంది. అయినప్పటికీ కూడా దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారి తెలుగు రాష్ట్రాలకు విస్తారంగా తేమను తీసుకొస్తున్నాయి. అందుకే చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచనలు జారీ చేస్తోంది. ఉరుములు, మెరుపులు పడుతున్న సమయాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా పెద్ద హోర్డింగ్ల దగ్గర నిలబడొద్దని సూచిస్తోంది. అవసరం లేకపోతే భారీ వర్షాల సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. డ్రైవింగ్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ వర్షాలు రైతులకు మాత్రం కొంత ఊరటనివ్వనున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల ఎండలతో ఇబ్బంది పడుతున్న పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం, చిన్న వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజుతో ముగిసేలా అయితే కనిపించడం లేదు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.